హాయ్! ఉల్లికాడల రొయ్యల బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి నా స్టైల్‌లో చేయండి. నేను మీ గోదారమ్మాయి వెంకటదుర్గ. అందరూ బంగారం పుత్తడి కూడా అంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఫస్టు మూకిట్లో కసూరి మేతి వేయించేసుకోండి రోస్ట్. వేయించుకున్న తర్వాత ఇలాంటి గిన్నె పెట్టుకోండి మీ ఇష్టం. మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా పర్వాలేదు. ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోయండి. మీరు ఎంత వేసుకుంటే అంత, అంటే మరి మొత్తం కాదు, కొంచెం ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి, కొంచెం బాగా మరగనివ్వండి. ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా, షాజీరా, యాలకులు, చెక్క, లవంగాలు, ఆకు, మసాలా దినుసులు తెలుసు కదా మీకు అందరికీ, బిర్యానీ మసాలా అది వేసుకోండి. ఫస్ట్ నెయ్యి నెయ్యి అన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతం లేక వేయలేదు. అది వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అది వేసుకొని ఇదిగోండి మీ గోదావరమ్మాయి పిక్. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలన్నమాట. ఎలా అంటే రెడ్ కలర్లో వచ్చేయాలి. కొంచెం టైం పడుతుంది. అట్లా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ మళ్ళీ ఉల్లికాడలు చెప్పాం కదా, మన స్పెషల్ ఉల్లికాడల రొయ్యల బిర్యానీ. ఇక్కడ మన ఉల్లికాడలు వేసుకోవాలన్నమాట. ఒక కట్ట ఉంటాయి కదండి, 2-3 కాడలు పెద్దవి కట్ చేసుకుని, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీరు అంతేనా వేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారం. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను. ఒక 2 టమాటాలు వేస్తాను, ఒక 3 స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను అనమాట. పచ్చిమిర్చి ఒక 4 వేసాను, ఉల్లిపాయలు ఒక 3 వేసాను అనమాట. టేస్ట్ ప్రకారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, మరి ఎక్కువేం కాదు. వేసుకున్న తర్వాత మీకు చూస్తే తెలిస్తే కదా అవి ఎన్ని ఉంటాయో అన్నది. అది బాగా వేగనివ్వాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఓకే.
ఇక్కడ రొయ్యలు వేసుకోవాలన్నమాట. మీ ఇష్టం. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక కేజీ కానీ, అర కేజీ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఒక అర కేజీలాగా వేస్తున్నాను అనమాట. తక్కువ వేస్తున్నాను. మంచిగా ఉప్పు పసుపు వేసుకొని కడిగేసుకొని రొయ్యలు వేసుకుని వేయించుకోవాలన్నమాట కొద్దిసేపు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మాది గోదావరి బస్ కదండి. హాయ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసేయండి. నేనైతే 2 వేసానండి. మీరు ఇష్టం. మీరు ఒకటి వేసుకున్నా మంచిదే అండి. వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తిప్పేయండి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేయండి. ఆ ప్యాకెట్లో కొంచెం ఉందని వేస్తున్నాను. మీరు మొత్తం పంపేశారంటే తెల్లలేవండి బాబు. కొంచెం ఉందండి, ఒక స్పూను అలా వేసుకుంటే చాలండి. దాని తర్వాత ఒక కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. మనకు కారంగా ఉండాలి కదండి. రొయ్యలు అంటే మన నీసుకొంపు. కొంచెం ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మసాలా కారం ఎక్కువ పడుతుందండి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి బిర్యానీ, ఏ స్మెల్ రాకుండా. అలా వేయించేసారు కదా, తిప్పుతూ ఉండాలండి పచ్చివాసన పోయేంత వరకు. చాలా టైం పడుతుందండి. ఓపిక, శాంతి, సహనం, ఓర్పు అన్నీ ఉండాలి మరి. తిప్పుతున్నానండి, తిప్పుతూ ఉన్నాను. చూస్తుంటే నిజంగా ఆకలేసేస్తుందండి బాబు. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి బిర్యానీ. మెతి వేస్తున్నాను అన్నమాట. కసూరిని మా ముందు వేయించాను కదా, దాన్ని నలిపి వేసాను అనమాట కసూరి మెతి.
ఇక్కడ మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండి. నేను 3 గ్లాసులు వేసుకున్నాను. మీ ఇష్టం. మీరు 1 గ్లాస్ వేసుకోవచ్చు, 2 గ్లాసులు వేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసులు వేసుకున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్, అవి పక్కన మరగబెట్టుకోవాలన్నమాట. త్వరగా అయిపోతుంది బిర్యానీ. ఓకేనా? ఆ బియ్యం వేసుకుని కొంచెం తిప్పాలన్నమాట. ఆ మసాలా అంతా బియ్యానికి పట్టించాలి మంచిగా. అది పట్టుకుని బాగుంటుందన్నమాట. ఆయిల్లోని నెయ్యిలోని అలా వేయిస్తే చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి బాబు. తిప్పేయండి మరి, అటు ఇటు అటు ఇటు. ఆ పక్కన వాటర్ పెట్టాను, మరుగుతుందన్నమాట. ఈలోగా మనం బిర్యానీ వేసి మసాలా బాగా పట్టేంత వరకు తిప్పేద్దాం. ఇలా తిప్పేసిన తర్వాత మనం కొత్తిమీరని పుదీనా కొంచెం కోసుంచుకున్నాం కదండి, అది వేసుకుని మధ్యలో తిప్పితే చాలా బాగుంటుందండి. ముందు ఉల్లిపాయలు వేసినప్పుడు వేసుకోవచ్చు, తర్వాత ఇలా బియ్యం వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. నేనైతే 3 సార్లు వేస్తానండి, కొంచెం ఎక్కువ వేస్తాను, టేస్ట్గా ఉంటుంది కదా. ఉల్లికాయలు కూడా వేసి బాగా తిప్పుతున్నాను, ఎందుకంటే మన ఉల్లికాయలు రొయ్యల బిర్యానీ కదండి, ఆ మాత్రం వేయాలి. చాలా రిస్క్గా ఉంటుంది మరి. వేసేసి తిప్పేద్దామంటే తిప్పండి తిప్పండి తిప్పండి, మసాలా పట్టేంతవరకు తిప్పేయండి. హాయ్. మరి ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదండి, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కదా నేను మరగబెట్టేసాను కదండి, వేసేయాలి మరి. అది 3 గ్లాసులు కాబట్టి 6 గ్లాసులు పోయాలండి వాటర్. ఉప్పు కూడా సరిపడా వేయాలండి బాబు. అది క్లిప్ మిస్ అయింది అనుకుంటా. గళ్ళుప్పు, సాల్ట్ మీ ఇష్టం అండి. పింక్ సాల్ట్ ఏదైనా వేసేసుకోవచ్చు. నేనైతే గళ్ళుప్పు వేసానండి. వాటర్ పోసిన అది లెక్క అండి, లెక్క ప్రకారం చేస్తానండి. హాయ్. వాటర్ వేసుకుని తిప్పండి బాగానే, సరిపడగా ఉప్పుడే